సంజయ్, ఉగాదికి వర్క్ ఉంది, సండే వర్క్ కి రావాలి. సండేనా మేడం? రావచ్చు, కుదరదేమో. సారీ మేడం. ఇవే తగ్గించుకుంటే మంచిది. అట్లీస్ట్ హాఫ్ డే అన్నా రా సంజయ్, కొంచెం వర్క్ అవుతుంది. హాఫ్ డేనా? రావచ్చు, హాఫ్ అన్ అవర్ కూడా కుదరదు. సారీ మేడం. కూల్. ఇప్పుడు మనం చేయాల్సింది మర్డర్ కాదు, మాయ. పోనీ 2 hours అన్నారా, ఒక్క బ్లౌజ్ అన్న అవుతుంది. 2 hours మేడం? 2 minutes కూడా ఖాళీ లేదు మేడం, ఫుల్ బిజీ. సారీ మేడం. హ్యాపీ బర్త్డే బేబీ. షాపింగా ఎంత కావాలి? 10,000? 10 నిమిషాల్లో కొడతా, రెడీగా ఉండు. పెట్టే ఫోన్ పెట్టే. 10,000 కావాలి అర్జెంటుగా. మేడం అడగాలి, అడిగేద్దాం. 10,000 కావాలి కదా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? చూసారా సార్ డబుల్ యాక్షన్. మేడం మేడం ఏంటి? అర్జెంటుగా ఒక 10,000 అడ్వాన్స్ కావాలి మేడం. 10,000 ఇవ్వచ్చు, కానీ కుదరదు. అట్లీస్ట్ ఒక హాఫ్ పేమెంట్ అని ఇవ్వండి మేడం. హాఫ్ పేమెంట్ అంటే 5,000 కదా, ఇవ్వచ్చు, కానీ 500 కూడా ఇవ్వడం కుదరదు. సారీ సంజయ్. ఇక్కడ అడ్వాన్స్ నాట్ గివింగ్, అక్కడ బేబీ వెయిటింగ్. మళ్ళీ ట్రై చేద్దాం. మరి 2,000 అన్న ఇవ్వండి మేడం. బాగా తెగించావురా నువ్వు. 2,000 ఇవ్వచ్చు సంజయ్, కానీ 200 కూడా ఇవ్వడం కుదరదు. ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకో, తట్టుకోలేవు. సరే మేడం, సండే వర్క్ వస్తాను. వచ్చిన కండిషన్ ఏంటి? మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్. ఇది ఇస్తారంటే హ్యాపీ వర్క్ చేసుకుంటాం మేడం. ఏంటిది? టిఫిన్, లంచ్, డిన్నర్ కావాలా? 10,000 అడ్వాన్స్ అడిగావు కదా, ఇప్పుడు 1,000 కట్ చేసుకుంటా, సాలరీ ఇచ్చేటప్పుడు ఇంకో 1,000 కట్ చేసుకుంటా. ఓకే కదా? వద్దు మేడం, ఇవన్నీ ఎందుకులేండి. సండే రోజు హ్యాపీగా వచ్చేస్తాను, వర్క్ చేసేసుకుంటాను. మరి లంచ్, డిన్నర్? అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. నేను లంచ్ బాక్స్ తెచ్చుకుంటా, హ్యాపీగా వర్క్ చేసుకుంటాను మేడం. సరే సంజయ్, 10,000 తీసుకోండి, అడ్వాన్స్ అడిగారు కదా. హ్యాపీ ఉగాది సంజయ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ. కాలు మొక్కకండి, నాకు ఇలాంటివన్నీ నచ్చవు. కాలు మొక్కట్లేదు మేడం, క్లాత్ తీసి టేబుల్ మీద పెడదామని వంగిన. చూసారు కదా మాస్టర్ అన్నయ్యలు, మనం మేడంకి సపోర్ట్ చేస్తే మేడం మనకి సపోర్ట్ చేస్తారు. అందరు తెలుసుకోండి.